లే అమ్మా, ముందు మీ నాన్నగారికి ఎవరో ఒకరు ధైర్యం చేసి చెప్పండి. ఆయన గుండాకి చచ్చిపోతారత్తయ్య. వద్దు, నాన్నతో ఎవరు ఈ విషయం చెప్పొద్దు, నేనే చెప్తాను. మా అమ్మని చంపిన వాడిని మాత్రం నేను వదలను. పౌర్ణమి ప్లీజ్ ఊరుకో. నన్ను ఆశీర్వదించడం కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది పార్థు. లే అమ్మా, ఊరుకో తల్లి, మనం ఎంత ఏడ్చినా అమ్మ రాదుగా. అమ్మా అమ్మా, నాదే తప్పతయ్యా. నేను పెళ్లికి పిలిచి నేనే చంపేశాను అత్తయ్య, నేనే చంపేశాను. అమ్మా అమ్మా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నాన్నలాగే నువ్వు రాకుండా ఉంటే బ్రతికేదానివి కదమ్మా. అయ్యో, ఇదంతా నా తప్పే. అమ్మని నేనే పొట్టను పెట్టుకున్నాను. అమ్మా, నువ్వు ఎక్కడా అని అడిగితే అమ్మా నాన్నతో ఏమని చెప్పాలమ్మా? అమ్మా ఏమని చెప్పాలమ్మా? అమ్మా అమ్మా. రండి నాన్న. అమ్మా అమ్మా, బాబు రాకి, నువ్వైనా ఇంటికి వెళ్ళి చక్రవర్తి గారిని తీసుకునిరా. సరే ఆంటీ.
వాసుకి 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 అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా వాసుకి 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 ఏమైంది వాసుకి వాసుకి ఏమైంది వాసుకి లే వాసుకి లే ఏమైందమ్మా అమ్మా ప్లీజ్ ఒక్కసారి లేమ్మా. ఏమైంది నా వాసుకి ఏమైంది వాసుకి లే వాసుకి వాసుకి లే వాసుకి అయ్యో ఇంట్లో నన్ను ఎదిరించి వచ్చింది నువ్విలా కావడానికేనా? కోపంలో వచ్చావనుకున్నాను వాసుకి, కానీ ఇలా పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతావు అనుకోలేదు వాసుకి వాసుకి. అసలు నాన్న మాట వినకుండా ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి? మమ్మల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసి నువ్వు వెళ్ళిపోవడానికేనా? నన్నెందుకు బలవంతంగా తీసుకురాలేకపోయావు వాసుకి? నేనిక్కడే ఉంటే నువ్వు బ్రతికుండేదానివి కదా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నా వాసుకుని చంపేస్తుంటే మీరందరూ చూస్తూ కూర్చున్నారా? నువ్వేం చేస్తున్నావు మహా? అత్తయ్య అత్తయ్య అంటూ వెంటే తిరుగుతావే, పక్కనే ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? మీరంతా కలిసి మా అమ్మని చంపేశారు. వాసుకి అమ్మా వాసుకి పౌర్ణమి పెళ్లిలో పెళ్లి మేళానికి బదులు చావు మేళం వినిపించిందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు పౌర్ణమి పరిస్థితి నాన్నగారండి, నాన్నగారు నాన్నగారు నాన్నగారు, ఐశ్వర్య ఐశ్వర్య త్వరగా రా. ఐశ్వర్య తొందరగా రా, నాన్నగారు పోయేలా ఉన్నారు. ఏంట్రా ఏమైంది? చూడు నాన్నగారు, మీకేం కాదు నాన్నగారు, నేనున్నాను. అలా చూస్తావే, వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయి. నాన్నగారండి, అంబులెన్స్ వచ్చే వరకు ఓపిక పట్టండి. ఏంట్రా ఏమైంది నాన్నకి? రాయిలా రాయల్ గా ఉన్నాడు, అంబులెన్స్ దేనికురా? నీ మొహం, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు
పైకి అలానే ఉంటారు. నెగ్లెక్ట్ చేస్తే ఆ గుండె ఆగిపోతుంది, ఆ తర్వాత మన గుండె ఆగిపోతుంది. మీరుండండి నాన్నగారు, నేను చేస్తాను. హలో అంబులెన్స్, మా నాన్నకి గుండెపోటు. ఒరేయ్ సన్నా సెక్రటరామయ్య, ఎవరికి రా గుండెపోటు? మీకే నాన్నగారు. ఒరే 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 ఎదవన్నారా వెంకట్రామయ్య? ఇంత ఆరోగ్యంగా ఇంత డీసెంట్గా ఉన్న మనిషిని పేషెంట్ని చేస్తావట్రా నీ. అయితే మీకు హార్ట్ అటాక్ రాలేదా నాన్నగారు? రై, ఆ పౌర్ణమి గురించి ఒక ఇంపైన వార్త విని హార్ట్ఫుల్ గా నవ్వానరా యాప్రా వెంకట్రామయ్య. నానా, ఈ వెంకటరామయ్య ఎవరు నానా? ఉండేవాళ్ళేమ్మా, పెళ్లి పెటాకు లేకుండా 90 ఏళ్ల ముసలోడు మా ముత్తాత. బడికి పోలేదని రోజు నన్ను ఇలాగే తెక్కొట్టేవాడు. ఆ కసంతా ఇప్పుడు వీణ్ణి తిట్టి తీర్చుకుంటున్నారా? వీళ్ళలో నాకు ఆ పోలికలే కనిపిస్తున్నాయమ్మా. రై, అయినా నాకు ఏ సెన్స్లో హార్ట్ అటాక్ వచ్చిందనుకున్నావురా నువ్వు? ఏమో నాన్నగారు, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఒకరు మొబైల్లో కామెడీ సీన్ చూస్తూ ఇలానే నవ్వారు. ఏమయ్యాడు? చూసిన వాళ్ళంతా అది నార్మల్ నవ్వే అనుకున్నారు. పాపం పోయాకే అది హార్ట్ అటాక్ నవ్వని అర్థమైంది. రై, ఏదో రకంగా నీ చస్తే బాగుంటుందని నీ మనసులో అనుకుంటున్నావు కదరా? అయ్యో నాన్నగారు, ఇది కష్టమైనా ఇప్పుడు నిజంగా గుండె అయ్యో నాన్నగారు, జన్మనిచ్చిన తండ్రిని చంపితే పంచమహాపాతకాలు అంటుకుంటాయి నాన్నగారు. అబ్బా, అలాంటి పాపం నాకెందుకులేండి నాన్నగారు. నిన్ను ఏమైనా అందాము అంటే నాన్నగారు నాన్నగారు అని మర్యాదస్తుడికి వారసుల్లా సెంటిమెంట్ తో చంపేస్తున్నా. నాన్నగారు, ఎట్లాగమ్మా వీడితో? హౌస్ అరెస్ట్ చేస్తే పోద్దు కదా నాన్నా. ఇప్పుడు ప్రపంచమంతా హౌస్ అరెస్ట్ లోనే చచ్చిందమ్మా. ఇంకా వీడిని కొత్తగా హౌస్ అరెస్ట్ చేసేదేముంది? ఇంకా వెంకట్రామయ్య గురించి పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పౌర్ణమి అనాథలా మారిపోయింది. అవునా? ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ బోరింగ్ గా చెప్తావేంటి నాన్నా? అంటే తల్లి, ఇందులో సగం ఆనందం సగం విషాదము ఉంది. పౌర్ణమి అనాథైతే ఆనందంతో చిందులేయాలి కానీ ఈ ఫేదాస్ మాటలేంటి నాన్నా? పౌర్ణమి చేస్తే అలాగే వేసేవాడినమ్మా. కానీ అక్కడ చనిపోయింది వాళ్ళ అమ్మ వాసుకి. వాసుకి గారు చనిపోయారా? ఎలా నాన్నగారు? పాపం, పౌర్ణమి పెళ్లి కళ్ళారా చూడాలని ఆ చక్రవర్తిని కూడా కాదని వెళ్ళిందట. హ, ఆ సోను చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ న్యూస్ విని పౌర్ణమి పరిస్థితి తలుచుకొని నవ్వాను. ఎలాగైతేనేంటి, పౌర్ణమి ఇంట్లో ఒక వికెట్ డౌన్ అయిపోయింది. పోతే పోయింది నాన్నా, మనకేంటి చెప్పండి? పౌర్ణమి బోరున ఏడుస్తూ ఉంటుంది, అది చాలదా? అలా అనకూడదు తల్లి. హ, ఈ భూమి మీద ఉన్నంత వరకే వాళ్ళు మనకు శత్రువులు. పోయినోళ్ళందరినీ పాపం గొప్పోళ్ళు అనాలి. ఇప్పుడు మనం పౌర్ణమి పోవాలి అనుకున్నాం కదా, రేపు పౌర్ణమి చచ్చిందే అనుకో, అయ్యో పాపం అని అనాలే గాని పాపం పడింది అనకూడదమ్మా. నేను కూడా ఆ చక్రవర్తి పౌర్ణమిల ఫ్యూచర్ గుర్తొచ్చి నవ్వాను గాని వాసుకి పోయిందని కాదు. నువ్వే చంపేసి నువ్వే సంతాప సభ పెట్టేలా ఉన్నావు. నువ్వు గ్రేట్ నాన్నా. ఊరుకోమ్మా. అమ్మా, ఎప్పుడు లిటికేషన్సే కాదు, లోక జ్ఞానం కూడా నేర్చుకో. మరి అది మనుషులు నేర్చుకునేది కదా నాన్నగారు. ఐశ్వర్యకి అవసరం అంటారా? ఏమన్నావురా? వదిలే అమ్మా, వాడినన్నా ఒకటే, ఆ గోడనన్నా ఒకటే. నేను ఆ చక్రవర్తి గురించే థింక్ చేస్తున్నాను. వాసుకి లేకుండా బతికి బట్టగట్టగలడా? ఇంపాసిబుల్ నాన్నా. చక్రవర్తి పిచ్చోడవడం గ్యారెంటీ. అసలు పెళ్లిలో చావు మేళమేంటి నాన్న దరిద్రంగా? ఏం జాతకం నాన్న పౌర్ణమిది? అమ్మా, యూనివర్సిటీలోనే కాదు, నష్టజాతకుల లిస్టులో కూడా నంబర్ 1 ర్యాంకరే. పౌర్ణమి ఇప్పుడు ఎక్కడుంది నాన్నగారు? పవరబోయిన మంత్రిలాగా ఎక్కడో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏ ఎళ్ళు ఓదారుస్తావా?
కానీ తల్లి, పౌర్ణమి లైఫ్లో అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది చూడు. వాసుకి అమ్మా నాన్న వచ్చారమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. నాన్న, పావని అందరూ వచ్చారమ్మా. అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా. అమ్మ ఒక్కసారి కళ్ళు తెరవమ్మా, చూడమ్మా. అమ్మ నీకోసం అందరూ ఏడుస్తున్నారు. అమ్మా ఒక్కసారి చూడమ్మా, ఎంతమంది ఏడుస్తున్నారో చూడమ్మా. అమ్మా పెళ్లి తర్వాత మళ్ళీ మనం కలవమేమో అన్నావే, ఇలా చూడ్డానికేనా అమ్మా? అమ్మా అమ్మ ఒక్కసారి లేమ్మా. అమ్మ ఒక్కసారి నాన్న కోసం లేమ్మా. అమ్మ ఒక్కసారి లేమ్మా. నాన్న ఏడుస్తున్నారమ్మా. పావని, పావని అమ్మ మాట్లాడడం లేదు, నువ్వైనా చెప్పు పావని. నాన్న, నాన్న, అమ్మ, నాన్న అమ్మని మాట్లాడమని చెప్పు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. పెళ్లికి ముందు నాతో ఎన్నో మంచి మాటలు చెప్పింది నాన్న. ఇప్పుడు మాట్లాడకుండా అందరినీ ఏడిపిస్తుంది. ప్లీజ్ నాన్న, అమ్మకి మీరైనా చెప్పండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న, నాన్న చెప్పండి నాన్న. అవతలికి పోవే పాపాత్మురాలా. నా ఇంట్లో నీ పాదం మోపి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు. ఇప్పుడు నీ ఓదార్పుతో నన్ను అదే గతి పట్టించాలనుకుంటావా? ఛీ, అసలు ఏ జన్మెత్తావే? నీ నీడ పడగానే ఒకరి తర్వాత ఒకరు పోతూనే ఉన్నారు. నీ వల్లే నా వాసుకి గతి పట్టింది. నిన్ను నమ్మి తన చావు తనే నిర్ణయించుకుంది. నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయింది. చంపేశావు నా వాసుకుని, నువ్వే చంపేశావు. నాన్న ప్లీజ్ నన్ను అలా మాట్లాడకండి. నేను అమ్మని చెప్పుతానా, మా అమ్మని చెప్పుతానా? అమ్మా? ఎవరే నీకమ్మా? మీ అమ్మని ఏనాడో చంపేశావు. ఇప్పుడు ఈ అమ్మను కూడా పొట్టును పెట్టుకున్నావు. పెళ్లి పేరుతో పిలిపించుకొని మరి చంపేశావు కదే. అమ్మ అనే పదం పలికి అర్హత కూడా నీకు లేదు. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? నా ముందు గొంతెత్తడానికి భయపడేది. నీ పెళ్లికొచ్చి నిన్ను ఆశీర్వదించడం కోసం నాతో ఇంట్లో గొడవ పడి నన్ను వదులుకోవడానికి కూడా సిద్ధపడింది.
నిన్ను నమ్మొస్తే ఈ పిచ్చి తల్లిని నాకు శవంగా అప్పచెప్తావా? నీకు అసలు మనసే లేదా? నా వాసికి కోసం నా మనసు చెప్పుకొని నేను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాను. నాకు బహుమతిగా ప్రాణం లేని నా భార్యను ఇస్తున్నా. నాన్న, అమ్మని నేనేం చేయలేదు నాన్న. ఒట్టేసి చెప్తున్నాను నాన్న. అమ్మ అంటే నాకు ప్రాణం నాన్న. అందుకే ప్రాణాలు తీసావా? పాము పడగ నీడకు వెళుతున్నావు. అవకాశం చూసుకుని ఏదో రోజు నిన్ను కాటు వేస్తుందని బొత్తుకొని చెప్పాను. నీ మాయ ముందు నా మాటలు తన చెవికెక్కలేదు. నిజం తెలిసేసరికి ఎక్కడికో వెళ్ళిపోయింది.